ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 41వ అథారిటీ సమావేశం. అమరావతి అభివృద్ధి పనుల టెండర్లకు ఆమోదం తెలిపిన సిఆర్డీఏ అథారిటీ. ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సందర్శించిన చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్. బాలికలకు చదువుతో పాటు కంప్యూటర్, కుట్టు మిషన్ శిక్షణ నేర్పించడం ఎంతో సంతోషకరంగా ఉందని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై కేబినెట్ లో చర్చించగా గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు ఆమోదం తెలిపింది. గత 5 ఏళ్లలో అసలు నిర్మించిన గృహాలను రద్దు చేసే అంశంపైన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమీకృత పర్యాటక పాలసీ 2024-29కి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పు చేర్పులపై చర్చించడంతో పాటు ఆయుర్వేద, హోమియోపతి, మెడికల్ ప్రాక్టీషనర్లో చట్ట సవరణకు ఆమోదం తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించేందుకు ప్రతిపాదనపైన చర్చించారు. ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0పై చర్చించి ఆమోదించారు. ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీ, ఏపీ మారిటైమ్ పాలసీలకు కూడా కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. జల్ జీవన్ మిషన్ వినియోగంలో జాప్యంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ డిపిఆర్ స్థాయి దాటి ముందుకెళ్లట్లేదని అధికారులను నిలదీశారు. ప్రాజెక్టును రాష్ట్రం సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ ప్రచారం నడుస్తోందని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. బ్యూరోక్రసీ జాప్యంతో పథకం సద్వినియోగం కావట్లేదని సీఎం చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 ముక్కలాటతో అమరావతిని నిర్వీర్యం చేసిందని మంత్రి నారాయణ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లకు 2,498 కోట్ల రూపాయలతో కొన్ని రోడ్లకు పనుల ప్రారంభానికి ఆమోదం తెలిపామన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో 11,467 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచేందుకు సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లిలోని సీఎం నివాసంలో 41వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. 23 అంశాలకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. రాజధానిలో కీలకమైన భవనాలు, రహదారులు, వరద నివారణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయిస్తూ పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. సమావేశం అనంతరం వివరాలను మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, వరద నివారణకు 1,585 కోట్ల రూపాయలతో పాలవాగు, కొండవీటివాగు, గ్రావిటీ కెనాల్తో పాటు రిజర్వాయర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్, క్లాస్ 4 ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల భవనాల పనులను 3,523 కోట్ల రూపాయలతో చేపట్టబోతున్నామని అన్నారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ లేఅవుట్లలో రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు 3,859 కోట్ల రూపాయలతో సమావేశంలో అనుమతి పొందామన్నారు. ఆయా పనులకు వెంటనే టెండర్లు పిలిచి జనవరి నుండి పనులు ప్రారంభిస్తామని అన్నారు. భూగర్భ డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీరు తదితర మౌలిక వసతులను అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారన్నారు. 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు డిజైన్లకు టెండర్లు పిలిచామన్నారు. 5 ఐకానిక్ టవర్లకు ఈ నెల 15 లోపు డిజైన్లు వస్తాయని తెలిపారు. ఈ నెలాఖరుకు ఐకానిక్ భవనాలకు టెండర్లు పిలుస్తామన్నారు. 2014-19 నుంచి అమరావతి సిటీ, క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు ఏదైతే డిజైన్ చేసామో దానికి సంబంధించిన ట్రంక్ రోడ్స్ కానీ, అంటే మేజర్ రోడ్స్, అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ కానీ, అదేవిధంగా బిల్డింగ్స్, అధికారుల కోసం బిల్డింగ్స్ కానీ, మరియు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కానీ టెండర్లు పిలవటం. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం పూర్తిగా 3 ముక్కలు ఆటాడి రాజధానిని నిర్వహణ చేసింది. దానికి మళ్ళీ యాక్చువల్గా ఏంటంటే ఈ 6 నెలల్లో దానికి ఉన్న అనేక లీగల్ ఇష్యూస్ అన్నింటి పరిశీలి చేసి వాటన్నిటి కమిటీలు వేసి కమిటీల మీద డెసిషన్ తీసుకొని ఈరోజు అథారిటీలో కొన్ని రోడ్లకు, కొన్ని బిల్డింగ్స్కి యాక్చువల్గా ఈరోజు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇది 11,467 కోట్లకి 11,467 కోట్లకి ఈరోజు
అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్లో వాటికి ఇవ్వడం జరిగింది. వీటిలో మెయిన్ ట్రంక్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు మెయిన్ రోడ్స్ని యాక్చువల్గా డిజైన్ చేయడం జరిగింది. అటువంటి రోడ్లకి ఈరోజు 2498 కోట్లతో వాటిలో కొన్ని రోడ్లని వర్క్ స్టార్ట్ చేయడానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా ఫ్లడ్ మిటిగేషన్ ఏదైతే ఇక్కడ ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఉండటానికి నెదర్లాండ్స్ వారి దగ్గర ఆ రోజు డిజైన్ చేయించాము. వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం వర్క్ చేయడానికి 1585 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కెనాల్ మరియు రిజర్వాయర్స్ 3 రిజర్వాయర్స్ని నిర్మించడానికి ఈరోజు అథారిటీ యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిఆర్డిఏలో బిల్డింగ్స్ గజిటెడ్ ఆఫీసర్సు, నాన్ గజిటెడ్ ఆఫీసర్సు, అదేవిధంగా క్లాస్ 4 ఆఫీసర్సు, అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళ యొక్క బిల్డింగ్స్కి యాక్చువల్గా ఈరోజు ఒక 3523 కోట్లతో 3523 కోట్లకి పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా ఎల్పిఎస్ లేఅవుట్లలో రోడ్లు, అదర్ ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మరొక 3859 కోట్లకి పర్మిషన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం ఇంజనీర్లు ఎస్టిమేట్ చేయటం, దాన్ని ఈరోజు అథారిటీలో పెట్టడం, అథారిటీ కంప్లీట్గా యాక్సెప్ట్ చేసింది. వీటన్నిటి కూడా వెంటనే అధికారులు టెండర్లు పిలిచి బహుశా జనవరి నుంచి వీటి యొక్క వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. బాలికలకు చదువుతో పాటు కంప్యూటర్, కుట్టు మిషన్ శిక్షణ నేర్పించడంతో ఎంతో సంతోషకరంగా ఉందని ఏపీఎస్ఎంఎఫ్సి చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ అన్నారు. మహిళా ఆత్మనిర్భరతకు, సమాజ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో తోడ్పడతాయని వారు చెప్పారు. మంగళగిరి నగరంలోని అన్వరీ ఇస్లామిక్ సెంటర్ను ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ సందర్శించారు. అన్వరీ ఇస్లామిక్ సెంటర్లో జరుగుతున్న స్కిల్ డెవలప్మెంట్ విద్యాభివృద్ధి కార్యక్రమాలు, కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి విషయాలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా మదరాసా ఆయిషా సిద్దిఖానాలో కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్వరీ ఇస్లామిక్ సెంటర్లో అకాడమీ ద్వారా మహిళల కోసం నిర్వహిస్తున్న ఉచిత విద్య, కుట్టు మిషన్ శిక్షణ చక్కటి వాతావరణంలో నిర్వహించడాన్ని ప్రశంసించారు. మహిళలకు ఆత్మనిర్భరతకు, సమాజ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో తోడ్పడతాయని, ఈ కేంద్రం ఒక ముస్లిం సమాజానికి ఆదర్శనీయంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. సేవా కార్యక్రమాలతో పాటు ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈరోజు మదరసా ఆయిషా లిల్ బనాత్కి నేను రావడం జరిగింది. ఈ మదరసాకి ప్రిన్సిపల్ మౌలానా అబ్దుల్ అలీం జమాయి సాబ్ ఉన్నారు. ఈ మదరసా కమిటీ ద్వారా జరుగుతుంది, ప్రైవేట్ కమిటీ. అయితే నేను ఇక్కడ చూశాను, చాలా సంతోషంగా ఉంది. ఎడ్యుకేషన్తో పాటు వీళ్ళు టెక్నికల్ వేలో కూడా చాలా వరకు కంప్యూటర్ ట్రైనింగ్స్ కానీ, అదేవిధంగా స్విచెస్ మెషిన్స్ పెట్టి ఆ ట్రైనింగ్ కూడా ఇక్కడ బాలికలకు అందజేస్తున్నారు. చాలా గర్వపడుతున్నాను నేను. ఒక డిసిప్లిన్గా, ఒక నీట్నెస్, ఒక మంచి వాతావరణంలో ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఈ మదరసా ఉండడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఇక్కడ మన ప్రియతమ యువ నాయకులు నారా లోకేష్ గారి నియోజకవర్గము. నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గానికి ఎన్నో సేవలు, ప్రతిపక్షంలో ఉండి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అందజేశారు. ప్రస్తుతం అయితే ఐటీ మినిస్టరు, గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు ప్రతి రాష్ట్రం మీద చాలా అభివృద్ధి బాటలో కానీ, సంక్షేమంలో కానీ దృష్టి పెట్టారు. ముఖ్యంగా మంగళగిరి రాబో రోజుల్లో చాలా వేగంతో డెవలప్ కాబోతుంది అని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మదరసా ఆయిషా సిద్దిఖా కంప్యూటర్ ల్యాబ్ ఓపెనింగ్కు విచ్చేసినటువంటి గౌరవనీయులు మౌలానా ముస్తాక్ అహ్మద్ గారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు, వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము వారిని ఆహ్వానించగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు వచ్చి మాకు మంచి ఇది కలగజేశారు. మంగళగిరి
పట్టణంలో మద్రసా ఆయిషా సిద్దిఖా గత 12 సంవత్సరాల నుంచి ముస్లిం బాలికలకు ఇస్లామియా విద్య మంచి చక్కటి వాతావరణంలో నేర్పించడం జరుగుతుంది. ఇస్లామియా విద్యతో పాటుగా వారికి 10th ఇంటర్ డిగ్రీ వరకు ఏంటంటే వాళ్ళకి మేము దీంతో పాటుగా విద్యను అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా వారిని వృత్తి విద్య నేర్పించడం కోసం మా మద్రసా బిల్డింగ్లో అంటే అన్వరీ ఇస్లామిక్ సెంటర్ బిల్డింగ్లో 2nd ఫ్లోర్లో ఏంటంటే ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ ఒక 15 మిషన్స్తో మేము ఒక స్టిచ్చింగ్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ స్టిచ్చింగ్ సెంటర్లో ఏంటంటే మా మద్రసా పిల్లలతో పాటుగా బయట మహిళలకు ఏంటంటే మేము వాళ్ళకి ఈ వృత్తి విద్య నైపుణ్యాన్ని కలుగజేస్తున్నాము. అదేవిధంగా మద్రసా పిల్లలకి ఈ స్టిచ్చింగ్తో పాటుగా ఈ సంవత్సరం నుండి ఈ అకాడమిక్ ఇయర్ నుండి మేము వారికి అదనపు మనం వృత్తి నైపుణ్యం కలిగించాలని చెప్పేసి వాళ్ళకి హ్యాండ్మేడ్ సోప్స్, బిస్కెట్స్, అదేవిధంగా చాక్లెట్స్, కేక్స్, ఫ్లోర్ క్లీనర్స్, ఫెనాయిల్స్ ఇట్లాంటి చాలా విషయాల్లో ఏంటంటే వాళ్ళని కలిగించడానికి ఏంటంటే ప్రయత్నం చేస్తున్నాము. ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు దీర్ఘకాలంగా పోరాటం చేస్తూ తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని కోర్టు ద్వారా స్టే ఆర్డర్ తెచ్చుకున్న యాజమాన్యం సంబంధిత అధికారులు జాప్యం చేస్తూ కోర్టు ఆర్డర్ ని ధిక్కరించారని తాడేపల్లి సిపిఎం నాయకులు వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమెంట్ కంపెనీ ఇన్లీగల్ గా లాకౌట్ చేయడంతో 333 మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లి మండలంలోని ఏసీసీ సిమెంట్ కార్మికులు తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని కోరుతూ ఫ్యాక్టరీకి సంబంధించిన స్థలంలో గుడిసెలను నిర్మించారు. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అంటూ ఎంఆర్ఓ సీతారామాంజనేయులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కార్మికులు నిర్మించుకున్న గుడిసెలను జేసీపీతో తొలగించారు. విషయం తెలుసుకున్న కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు నులకపేటలోని మండల కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు వెంకటరెడ్డి మాట్లాడుతూ 1938లో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి రైతుల వద్ద నుండి 100-200 రూపాయలతో 100 ఎకరాల భూసేకరణ చేసి ప్రభుత్వ రాయితీలు పొందిందని చెప్పారు. కార్మికుల శ్రమతో సిమెంట్ ఫ్యాక్టరీ 55 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చెందిందని, ఫ్యాక్టరీని అర్ధాంతరంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా లాకౌట్ పేరుతో ఫ్యాక్టరీని మూసేయడం దారుణమని అన్నారు. అప్పటి నుండి కార్మికులు ప్రతి ప్రభుత్వానికి, ఎంపీ, ఎమ్మెల్యేలకు తమ సమస్యలను విన్నవించుకున్నా ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధాంతరంగా లాకౌట్ చేసిన యాజమాన్యాన్ని ప్రభుత్వాలు, సంబంధిత అధికారులు ఎందుకు ప్రశ్నించరని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, మంత్రి నారా లోకేష్ కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని విన్నవించుకున్నారు. లేదంటే రానున్న రోజుల్లో కార్మిక సంఘాల పిలుపుతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కె స్టీవెన్, కూరపాటి ఆదినారాయణ, న్యూ ఏఐటిఎఫ్టియు నాయకులు కూరపాటి కోటేశ్వరరావు, కార్మికులు, కార్మిక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ 100 ఎకరాల భూమి రైతుల దగ్గర సేకరించింది. 100 రూపాయల దగ్గర నుంచి 250-300 రూపాయల దాకా భూసేకరణ చేసింది. ఈ పరిశ్రమ ఇక్కడ స్థాపించడానికి ప్రభుత్వం నుంచి అనేక రాయితీలు పొందింది. పరిశ్రమ స్థాపించి మూసేసే సమయానికి 55 సంవత్సరాలు ఈ కార్మికుల యొక్క తాతల తండ్రుల దగ్గర నుంచి వాళ్ళ శ్రమ, వాళ్ళ రక్తంతో వాళ్ళు సంపాద పోగుబడింది. ఇట్లాంటి పరిస్థితుల్లో 93లో ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా అర్ధాంతరంగా తాళాలేసి లాకౌట్ చేశామని చెప్పి ప్రకటించారు. అప్పటి నుంచి కార్మికులు వచ్చిన ప్రతి ప్రభుత్వానికి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి కూడా విన్నపించుకుంటూనే ఉన్నారు. ఈ విన్నపాలు ఇచ్చుకుంటూనే వీళ్ళు కూలి పనులు చేసుకుంటూ రూపాయి సందాలు వేసుకుని కోర్టుల చుట్టూ తిరిగి ఒక మంచి ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు, కోర్టు ఆర్డరు. ఆ కోర్టు ఆర్డర్ అమలు జరపాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. మొట్టమొదట ప్రభుత్వాలు కానీ, పోలీసు కానీ, అధికారులు కానీ ఈ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం మీద చర్య తీసుకోవాలి. నువ్వు ఈ విధంగా ఇల్లీగల్గా ఎందుకు లాకౌట్ చేశావు, ఈ 333 మంది కార్మికుల యొక్క జీవితాలను ఎందుకు ఈ విధంగా బజారును పడేసావని చెప్పి వాళ్ళని ప్రశ్నించాలి. రెండోది, కోర్టు ఇచ్చిన ఆర్డర్ని అమలు జరపాలి. అమలు జరపకపోయేటట్టయితే కంటెంప్ట్ కోర్టు తీర్పుని ధిక్కరించినట్టయితే, అందుకని ముందు వాళ్ళు ముద్దాయిలు అవుతారు, వాళ్ళు బాధ్యులు అవుతారు, వాళ్ళు బాధ్యత వహించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మా సమస్య ఈ రోజు కాదు,
32 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేసుకుంటూ వస్తుంటే మీకు ఆర్డర్లు ఇవ్వండి తెచ్చుకోమన్నారు. అదిగో మేము హైకోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాం. హైకోర్టు ఆర్డర్ ప్రకారం మాకు 42 కోట్ల రూపాయలు 92 లక్షలు ఇవ్వాలని కలెక్టర్ గారికి అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. అలాగే ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారికి అందరికీ విజ్ఞప్తి చేశాం. విజ్ఞప్తి చేస్తే ఏం చెప్పారంటే అయ్యా అది ప్రైవేటు భూమి అన్నారు. అవి మాకు సంబంధం లేదన్నారు. ఎక్కడైనా ఫ్యాక్టరీలో కార్మికులు సమ్మె చేసిన ఏమైనా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో కూర్చొని మాట్లాడి సమస్య పరిష్కారం చేయాల్సిందే ప్రభుత్వం. కానీ ప్రభుత్వం వీళ్ళు అలా సమస్య పరిష్కారం చేయకుండా మేము డబ్బులు ఇవ్వమని అడుగుతుంటే ఇవ్వకపోతే మేము గుడిసెలు వేసుకోవాలని పరిస్థితి వచ్చింది. మేము ఆ భూములు ఆక్రమించుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. మా డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోవాలనుకున్నాం. కానీ వాళ్ళు ఆ డబ్బులు ఇవ్వకుండా ఆ భూముల్ని మెల్లిగాను అమ్ముకుంటున్నారు. కుంచెనపల్లి అతను అయితే రావురెడ్డి అనే అతనికి 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. నువ్వు మాకు డబ్బులు ఇవ్వకుండా ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తావు? ఈ భూములన్నీ అన్నకంతో అయిపోతున్నాయి. ఈ భూములు ఇతరులు ఆక్రమించుకున్నారు కాబట్టి మనకు డబ్బులు రావాలంటే ఏం చేయాలి? ఈ భూముల మీద పోవాలని మేము ఆలోచించుకున్నాం. మా డబ్బులు ఇచ్చినందుకు ఈ భూముల మీద మా డబ్బులు ఇచ్చిన తర్వాత మేము వెళ్ళిపోదాం అనుకున్నాము. అంతేగాని ఈ భూములు మాకు కావాలని కాదు. చర్చలు 2 సార్లు జరిగినాయి. ఆ 2 సార్లు మీకు ఎంత కావాలో చెప్పారు. మా కోర్టు ఆర్డర్ ప్రకారం మేము 450 కోట్లు రావాలని చెప్పాము. దాని ప్రకారం కూర్చొని మాట్లాడుకుందాం. మేము కూర్చుంటే ఎంత ఏందని పరిష్కరించే మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము రాజకీయ సిద్ధంగా ఉన్నామని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా కానీ మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు మనకు హామీ ఇచ్చారు. హామీ కోసం ఎదురు ఇప్పటికీ ఇద్దరు చనిపోయారు. ఇంకెంతమంది చనిపోతారో తెలీదు. మొత్తం ముసలోళ్ళేను. మొత్తం చాలామందికి హార్ట్ అటాక్లు వచ్చినాయి. ఆపరేషన్ జరగండి. మోకాలు పోయి సుదీర్ఘ వ్యాధులు ఉన్నాయి. బీపీ షుగర్ అన్ని వ్యాధులు ఉన్నాయి. ఇక్కడ వచ్చినంత మొదలే ఆ డబ్బులు ఏమైనా మేము కోరుతుంటే అధికారులకు వినిపించుకుంటుంటే వాళ్ళు వినిపించుకోకుండా మేము వేసిన గుడిసెల్ని 30వ తారీఖున ఎవరు చెప్పకుండా వర్షం వచ్చిన టైంలో ఎవరు ఆ టెంట్ దగ్గర లేకుండా చూసి అవన్నీ పడేశారు. అది చాలా దుర్మార్గమైంది. ఎందుకు చెబుతున్నామంటే కార్మికుల మీద ఆ పొక్కలు వెళ్ళినట్టే వేసి కార్మికులు వేసిన గుడిచినట్టే అదేదో ఇక్కడ ఎంఆర్ఓ గారిని తెలుసుకోవడానికి వచ్చాం. ఏమైనా కానీ ఎంఆర్ఓ గారు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే ఇక్కడ టెస్ట్ అయితే ఎంతసేపైనా కూర్చొని సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. 30వ తారీఖున అన్ఎక్స్పెక్టెడ్గా 5 గంటలకి వర్షం వచ్చే టైంలో డిపార్ట్మెంట్ వారు ఆ తర్వాత ఈ యొక్క గవర్నమెంటు ఎంఆర్ఓ తరఫున ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అక్కడ పోద్బలంతో మన విఆర్ఓని పంపించి ఎంఆర్ఓ గారు పంపించారు, కమిషనర్కి పంపించారు. కాబట్టి వాళ్ళని అడుక్కోండి పోయని చెప్పేసి అని దొమ్మిగా వచ్చి ఆ యొక్క మేము వేసినటువంటి ఇళ్ళని కూల్చివేయటం జరిగింది. 2 ప్రొక్లైన్లు తీసుకొచ్చారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు. 2 వ్యాన్లు, ఆ తర్వాత ఆడ పోలీసు వాళ్ళు వాళ్ళంతా కూడా వచ్చారు. వాళ్ళంతా వచ్చి దొమ్మిగా పడగొట్టేసేసి అరగంటలో వెళ్ళిపోవటం జరిగింది. మేమంతా వచ్చేప్పటికల్లా ఎవరు లేరు. మరి ఈ యొక్క దుర్మార్గాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము ఎవరి సొమ్ము కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే కష్టార్జితం ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్లు అమలుపరచమని చెప్పేసి అడుగుతున్నాం. మరి చదువుకున్నారో చదువుకోలేదు ఎంఆర్ఓ గారు మరి ఆ పేరు ఎందుకు చెప్పాడో విఆర్ఓ గారు నాకు అర్థం కావట్లా. మరి కమిషనర్ గారి దగ్గర మరి ఎట్లా పంపించారో ఏమిటో. లోకేష్ గారు డబ్బులు ఇప్పిస్తా అన్నారు మాకు. లోకేష్ గారు కొద్దిగా సమయం దొరక్క మరి మాకు మా యొక్క విషయం స్పందించలేకపోవచ్చు. అయితే మరి వీళ్ళంతా ఎందుకు ఎవరు పంపిస్తే వచ్చారో కూడా మాకు అర్థం కావట్లా. రాష్ట్ర విభజన అంశాలపై 2 రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశం జరిగింది. సిఎస్ల కమిటీ సమావేశంలో 2 గంటల పాటు విభజన అంశాలపై చర్చ నిర్వహించారు. విద్యుత్ బకాయిల అంశంపై పంచాయతీ ఎటూ తేలలేదు. 3 అంశాలపై ఈ సమావేశంలో 2 రాష్ట్రాల మధ్య అంగీకారం జరిగిందని అధికారులు తెలిపారు. 861 కోట్ల మేర లేబర్ సెస్ ను ఏపీ తెలంగాణల మధ్య పంపకానికి అంగీకారం కుదిరింది. మంగళగిరిలోని ఏపీ ఐఐసి కార్యాలయంలో 2 తెలుగు రాష్ట్రాల సిఎస్ల కమిటీ సమావేశం నిర్వహించారు. 2 గంటల పాటు సుదీర్ఘ చర్చ సాగింది. పన్నుల పంపకాలపై ఇరు రాష్ట్రాల శాఖల అధికారులు సమావేశమై పంపకాలపై ఓ నిర్ణయానికి రావాలని అభిప్రాయపడ్డారు. 9, 10 షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పులు, పంపకాల విషయంలోనూ పంచాయతీ తేలలేదు. ఉద్యోగుల మార్పిడిపైన సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఏపీకి అధికంగా చెల్లించిన 81 కోట్ల రూపాయల బకాయిల అంశం పరిష్కారమైంది. వాటిని తిరిగి చెల్లించినట్లు ఏపీ వివరించింది. డ్రగ్స్ రవాణాపై 2 రాష్ట్రాల పోలీసు, ఎక్సైజ్ శాఖలతో జాయింట్ కమిటీ వేయాలని 2 రాష్ట్రాల సిఎస్ అధికారులు నిర్ణయించారు. పేదల కోసం ఉద్దేశించిన బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పోర్టుల నుండి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని భావిస్తుంది. కాకినాడ పోర్టులో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలని, ఇందులో భాగంగా
కాకినాడ పోర్టు భద్రత కోసం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ను నియమించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, శాంతి భద్రతల ఐజీ, పౌర సరఫరాల శాఖ అధికారులు, మారిటైమ్ బోర్డు సీఈఓ, కస్టమ్స్, కాకినాడ పోర్టు అధికారులు హాజరయ్యారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టులో వ్యవహారాలపై చర్చించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తున్నందున పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాల్లో రవాణా కార్యకలాపాలపై నిఘాను కట్టుదిట్టం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కాకినాడ పోర్టులోని 5 వేర్ హౌసుల్లో సార్టెక్స్ మిషన్లు ఉన్న అంశంపైన మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఈ గోదాముల్లో సార్టెక్స్ యంత్రాలు ఏ విధంగా ఏర్పాటు చేశారని మారిటైమ్ బోర్డు, కాకినాడ పోర్టు అధికారులను మంత్రులు ప్రశ్నించారు. సార్టెక్స్ యంత్రాలను ఏర్పాటుపై విచారణ చేపట్టాలని, అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంగళగిరి ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకొని మంత్రి లోకేష్ కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. చిన్న సమస్య నుండి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కరి నుండి ఓపికగా వింటున్నారు. తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే లోకేష్ పరిష్కరిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గంలో ప్రజా దర్బార్లో 48వ రోజుకు చేరుకుంది. వేకోజాము నుండే వినతులను స్వీకరిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగా అందుబాటులో ఉండే రోజుల్లో ప్రజలను కలవనున్నట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్న వారి కన్నీరును ఏపీ మంత్రి నారా లోకేష్ తుడుస్తున్నారు. సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా ప్రజా దర్బార్ సాగుతోంది. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు 48 ప్రజా దర్బార్లు నిర్వహించారు. ఆంక్షలు విధించకుండా లోపలికి పంపించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను సావధానంగా వింటున్న యువనేత వారందరికీ మనోధైర్యాన్ని ఇస్తూ అండగా ఉంటానని మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. గ్రామ, వార్డు, సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి ప్రజలకు మరింత ఉపయోగకరంగా నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మానవ వనరులు సక్రమంగా వినియోగించుకోవడం, ఉద్యోగుల అవసరాలు, సౌకర్యాలపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. సచివాలయాల శాఖపై మంత్రి బాల వీరాంజనేయ స్వామితో కలిసి ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో సచివాలయాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా మెరుగైన సేవలు అందించాలనే దానిపై ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారు. మానవ వనరులు సక్రమంగా వినియోగించుకోవడం, ఉద్యోగుల అవసరాలు, సౌకర్యాలపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ఉద్యోగుల్లో కొందరికి ఎక్కువ పని, మరికొందరికి తక్కువ పని ఉండడం సరికాదని, అందరికీ సమానమైన పని బాధ్యత ఉండేలా చూడాలనే ఆలోచనలపై అధికారులు అభిప్రాయాలు చంద్రబాబు తెలుసుకున్నారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు, వారికి శిక్షణ ఇవ్వాలని సమావేశంలో చర్చించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 41వ అథారిటీ సమావేశం. అమరావతి అభివృద్ధి పనుల టెండర్లకు ఆమోదం తెలిపిన సిఆర్డీఏ అథారిటీ. ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సందర్శించిన చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్. బాలికలకు చదువుతో పాటు కంప్యూటర్, కుట్టు మిషన్ శిక్షణ నేర్పించడం ఎంతో సంతోషకరంగా ఉందని వ్యాఖ్య. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.